ఎస్వీ న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల ముందు రైతులకు రైతు భరోసా సాయం కింద ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కి రైతులకు ఎకరాకు 12,000 మాత్రమే ఇస్తామంటూ మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైలా శేఖర్ రెడ్డి ఆదేశానుసారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి భువనగిరి చిట్యాల ప్రధాన రహదారిపై నిరసన తెలిపి సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీని దగ్నం చేశారు. సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ రైతులకు రైతు భరోసా విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించినటువంటి విధానాన్ని నిరసిస్తూ ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలని, ఎన్నికలకు ముందు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ రైతులకు రైతు బంధు, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ రైతులకు పెట్టుబడి సాయం కింద 10,000 రూపాయలు ఇస్తుంటే రైతులకు మోసం చేసి అధికార గద్దెనెక్కిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి త్వరలో రైతులు తగిన బుద్ధి చెప్తారన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు, తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నారు కాబట్టి మీరంతా బేషరతుగా అందరూ ముఖ్యమంత్రితో సహా స్థానిక ఎమ్మెల్యే గారితో సహా అందరూ కూడా రైతులకు తెలంగాణ ప్రభుత్వానికి బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఆయన ఇస్తా అన్న 15,000 ప్రతి ఒక్క రైతుకి ఎకరానికి 17,000 ఇవ్వాలనేసి మేమందరం ఇక్కడ డిమాండ్ చేయడం జరుగుతుంది. అది అమల్లోకి రావాలనేసి కోరుకుంటూ ఉన్నాము. ఇంకొకటి, మహిళలకు కూడా ఎన్నెన్నో హామీలు ఇచ్చారు, ఇంతవరకు ఏ హామీ కూడా జరగలేదు. అలాగనే అవి కూడా అమల్లోకి పెట్టాలి, హామీలను ఇచ్చినాయని చేయాలి జనాల కోసం అనేసి కోరుకుంటూ ఉన్నాము. ఇది అయ్యేదాకా మేము ఇలానే ధర్నాలు చేస్తాము. సావు కబురు సల్లగా చెప్పినట్టుగా 15,000 రూపాయలు కాదు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి రైతుల్ని నిండా ముంచింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అందుకు ముందుగా తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఇప్పుడే వచ్చేటప్పుడు రైతులను అడిగినప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ మీద మాకు నమ్మకం లేదు, విశ్వాసం లేదు, రుణమాఫీ చేస్తామని చెప్పేసి రుణమాఫీ చేయలేదు, రైతు భరోసా కూడా 12,000 కూడా ఇస్తానటువంటి నమ్మకం మాకు లేదు. కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయేంత వరకు మాత్రమే మభ్యపెట్టడం కోసమే ఈ రకమైనటువంటి మాట మాట్లాడుతున్నారని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది. సేమ్ టైం ఇంకొక మాట ఏంటంటే దానికన్నా ముఖ్యంగా దాంట్లో కూడా స్పష్టత లేదు. కేబినెట్ సమావేశం పెట్టిన తర్వాత సంవత్సరం తర్వాత రైతు భరోసా ఇస్తారని చెప్పేసి గంపడాస్తూ రైతులుంటే 5 నిమిషాలే ప్రెస్ మీట్ పెట్టి సాగుకు యోగ్యమైన భూమికి మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెప్పడం ద్వారా ఏదో మెలక పెడుతున్నాడు. ఈ రైతుల్ని నిండా ముంచేటువంటి కార్యక్రమం ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది. కాబట్టి ఇవాళ రైతాంగాన్ని కూడా మేము ఇక్కడి నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పోరాడకపోతే సమస్యలు పరిష్కారం కావు. ఈ ప్రభుత్వం దగుల్బాజీ ప్రభుత్వం, అబద్ధపు హామీలతోటి అబద్ధాల పునాదుల మీద ఈ ప్రభుత్వం నిర్మాణమైంది. ఇది ఖచ్చితంగా మనల్ని మోసం చేస్తుంది. కాబట్టి రైతులారా మీరందరూ కూడా పిడికిలెత్తండి. ఈ దగుల్బాజీ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేంత వరకు మీరు పోరాడాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తూ, అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రైతుల కోసం. ఈ రైతులకు నష్టం జరిగితే ఏ కోశాన కూడా మేము అంగీకరించే ముచ్చటలేదు. ప్రజల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఏది ఏమైనా నువ్వు ఇచ్చినట్టుగా రైతు హామీ భరోసా హామీలు ఏవైతే పూర్తిగా నెరవేర్చాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం మన పైలా శేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇవాళ ఒలిగొండ పట్టణ కేంద్రంలో మరి ఈరోజు రైతాంగం కోసం నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి ఏ రకంగానైతే ఎన్నికల ముందు 10,000 కేసీఆర్ 10,000 ఇస్తుండో మేము 15,000 ఇస్తాము రైతు భరోసా కింద అని చెప్పిండు. ఆ మాట నిలబెట్టుకోవాలి. ఆ మాట నిలబెట్టుకొని రైతులందరికీ బేషరతుగా 15,000 రూపాయల రైతు భరోసా వెంటనే ఇవ్వాలని ఈ బీఆర్ఎస్ పార్టీ ఒలిగొండ మండల పక్షాన డిమాండ్ చేస్తున్నాం.